కరప్షన్ వీరులు కంట్రీ ఆఫీసర్లు కన్నింగ్ మైండ్ ఖతర్నాక్ ప్లాన్ వచ్చిన కాడికి దోచుకోవడం కమాయించిన డబ్బులను బ్లాక్ టు వైట్ గా మార్చేందుకు ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీనే ఓపెన్ చేయడం. ఇది క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాదు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్. అవినీతి రూటు మార్చుకొని బుసలు కొడుతోంది. తీరొక్క ముసుగులతో ఎక్కడెక్కడో లింకులతో మాఫియానే తలపిస్తోంది కొందరు అధికారుల దందా. ఈ మధ్య ఏసీబీ రైడ్స్ లో దొరికిన ఇద్దరు ఆఫీసర్ల తెర వెనుక బాగోతం చూసే మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే. అక్రమ సంపాదనతో అవినీతి కోటలు, లెక్కలేని వసూళ్లు, నోట్ల గుట్టలు. అక్రమ సంపాదనను వైట్ గా మార్చే ప్లాన్, అవినీతి అనకొండలు, తెర వెనుక దందాలు. ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి ఆపరేషన్. ఓ ఉన్నతాధికారి అండతో తహసీల్దార్ ఇష్టారాజ్యం. అవినీతికి అడ్డే లేదు. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు ఆఫీసర్లు. ఒకప్పుడు ఏసీబీ కేసుల్లో దొరికే అధికారుల దగ్గర 5 లక్షలు 10 లక్షలు దొరికితే పెద్ద వార్తగా ఉండేది. కానీ ఇప్పుడు కరప్షన్ ఫైల్స్ అంతా ఇంతా కాదు. ఏకంగా 100 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులతో ఏసీబీకి పట్టుబడుతున్నారు ఆఫీసర్లు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బును వైట్ గా మార్చేందుకు ఏకంగా ముంబై మాఫియాను మించి కన్నింగ్ మైండ్ కు పని చెబుతున్నారు. నల్ల కుబేరుల ఇళ్లలో దొరుకుతున్న కట్టల కొద్దీ నోట్లు, కిలోల కొద్దీ బంగారం చూసి షాక్ అయిపోతున్న పరిస్థితి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలోనే ఊహించని స్థాయిలో నగదు, కిలోల కొద్దీ బంగారం, 100 ఎకరాల భూముల డాక్యుమెంట్లు బయట పడడం కలకలం రేపుతోంది. లేటెస్ట్ గా ఏసీబీ సోదాల్లో బయటపడిన సర్వే భూ రికార్డుల శాఖ మల్టీ జోన్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు అవినీతి బాగోతం తీగలాగితే డొంక కదులుతోంది. అక్రమంగా సంపాదించిన సొమ్మును వైట్ గా మార్చేందుకు ఏకంగా ఓ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలువురు అవినీతి ఆఫీసర్లంతా సిండికేట్ గా ఏర్పడి నల్లధనాన్ని స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించారట. అక్రమంగా వెనకేసిన కోట్లాది రూపాయల నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు సిండికేట్ గా ఏర్పడి పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారట. సిటీ శివారులలో అత్యంత విలువైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొని పెద్ద పెద్ద వెంచర్లు వేయడం వెనుక ఈ అధికారుల పెట్టుబడులే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఏసీబీ రైడ్స్ జరిగినప్పుడు సిండికేట్ బ్యాచ్ లిస్టును నరహరి అధికారులకు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సిండికేట్ లిస్టులో ఉన్న అవినీతి అధికారులంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన చైర్మన్ ఉద్యోగం నుంచి నరహరిరావు కెరియర్ స్టార్ట్ అయింది. 1987లో సర్వే భూ రికార్డుల విభాగంలో 700 రూపాయల జీతంతో ఉద్యోగం ప్రారంభించిన ఆయన ఇప్పుడు 100 కోట్ల ఆస్తులకు పడగలెత్తడం షాకింగ్ కు గురి చేస్తోంది. చేవెళ్ల, మోయినాబాద్, దుండిగల్ లాంటి అత్యంత విలువైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు, వెంచర్లలో నరహరితో పాటు ఆయనతో జత కట్టిన కరప్టెడ్ ఆఫీసర్ల పెట్టుబడులు ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోందట. ఇందులో ఇటీవలే పదవి విరమణ చేసిన ఎక్సైజ్ రిటైర్డ్ అధికారి కీ రోల్ ప్లే చేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. అలాగే మరికొందరు టీఎన్జీఓ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. వీరందరిపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. చైర్మన్ ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఈయన ఇప్పుడు ఏకంగా 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టడం చూసి ఏసీబీ అధికారులే కంగు తిన్నారట. అయితే 2020 నుంచి 2024 మధ్య నరహరిపై అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోవడమే పెద్ద నేరంగా భావిస్తూ ఉంటే ఏకంగా అక్రమ సంపాదనతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థను ఓపెన్ చేసి బ్లాక్ టు వైట్ మనీ దందాకు తెరలేపడం చూస్తుంటే
మాఫియాను మించిన ప్లానింగ్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ మధ్య ఏసీబీకి చిక్కిన మరో అధికారి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ సుచరిత ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్. లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సుచరితది మామూలు కరప్షన్ కథ కాదంటున్నారు. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బు, బంగారం, వజ్రాలు, స్థిరాస్తి పత్రాల విలువ 50 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అసలు ఆమె శామీర్పేట్ తహసీల్దారుగా రావడానికి ఓ కీలక అధికారి ఆఫీసులు ఉన్నాయట. తాను చెప్పినట్లు విలువైన భూముల ఫైళ్లు చకచక మూవ్ చేసేందుకు ఏరి కోరి సుచరితను శామీర్పేట తహసీల్దారుగా తెచ్చినట్లు తెలుస్తోంది. ఏ పనైనా చెప్పింది చెప్పినట్టు చేస్తానంటేనే శామీర్పేటకు పోస్టింగ్ ఇస్తాను అని ఆ అధికారి చెప్పారు అని, అందుకు సుచరిత ఓకే అని చెప్పి శామీర్పేట తహసీల్దారుగా వచ్చారని కూడా అంటున్నారు. పై ఆఫీసర్కు మాటిచ్చినట్లే ఆయన అక్రమ దందాకు మేడం గారు తానే సమిధగా మారి కరప్షన్ ఫైల్స్ వెబ్ సిరీస్ లో కీ రోల్ ప్లే చేశారట. ఇలా శామీర్పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన భూముల లిటిగేషన్, రిజిస్ట్రేషన్లు, సర్వే నెంబర్ల మార్పులు, సాదా బైనామాలు ఇలా అలా అని కాదు, ఫైల్ తన ముందుకు వస్తే చాలు ముందు పైసల ముచ్చటే మాట్లాడేవారట. ఇలా ఆమె కూడా నరహరి అక్రమార్జనంత కాకపోయినా అటూ ఇటూగా 100 కోట్ల బ్యాచ్ లో చేరేందుకు ఆరాట పడుతూ ఏసీబీకి చిక్కారట. అటు నరహరి, ఇటు సుచరిత కరప్షన్ ఫైల్స్ వెనక ఉన్న డార్క్ ఎపిసోడ్ను చూసి ఏసీబీ ఆఫీసర్లకే చక్కెర వచ్చి కింద పడినట్లు అయిపోయిందట. అయితే సుచరితకు శామీర్పేటకు తహసీల్దారుగా పోస్టింగ్ ఇప్పించడానికి చక్రం తిప్పిన ఆ ఉన్నత స్థాయి అధికారి ఎవరు? సుచరిత ద్వారా ఆ అధికారి క్లియర్ చేసుకున్న భూ సెటిల్మెంట్లు ఏంటనేది ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.